చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితేనే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారని అన్నారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసిన విధంగా నాని వంశీల తీరు ఉందని అన్నారు. చంద్రబాబు నిలబెట్టిన వ్యక్తుల మీద చిత్తుగా ఓడిపోయారని సవాలు చేసి జబ్బలు జరిచిన ఇద్దరు తోకముడిచారన్నారు. ఓటమి తర్వాత కొడాలి నాని కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారని, ఇప్పుడు మళ్లీ నాగుపాముల బుసలు కొట్టాలని చూస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ నీచంగా తిట్టిన వ్యక్తి రావణని, దేవుళ్లను కించపరిచారని, అలాంటి వారిపై ఉపా చట్టం పెడితే ఉప్మా ఇడ్లీ అని అవమానిస్తారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఏం చేస్తున్నారు మీరు? అంటే అధికారం ఉంటేనే మాట్లాడతారా? కొడాలని నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కడైనా కట్టిపెట్టు. ఇది విజయవాడలో నీలాంటి వాళ్ళు లెక్క చేసే మనుషులు కాదు. ఇక్కడ మహా నాయకులు గట్టిగా ఉన్నటువంటి నాయకులను చూసిన వాళ్ళం మేము. ఇదే గుడివాడ సెంటర్లో శరత్ రాజు అనుకుంటున్నామేమో నువ్వు. చంద్రబాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి గురించి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను మాట్లాడుతానే నీ ఆహ్వానాలు జరుగుతున్నాయి. మాట్లాడదామా వద్దా అని ఆఖరికి నోరు జారీసావు ఉప్మా ఇడ్లీ అని. ఒక చట్టాన్ని అలా హేళన చేస్తావా నువ్వు? మా కార్యకర్తలకి గొడవలు పెడదాం అనుకున్నావా? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించలేదా? రావడం మీ ఓడి కాదు.